100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. రీసెంట్గా ఢిల్లీ హైకోర్టుకి నాగార్జున, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్ వీళ్ళందరూ కూడా వెళ్ళి వారు పర్సనాలిటీ యాక్ట్ కింద ఇంట్రీమ్ ఆర్డర్, అదేవిధంగా పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఎందుకోసం వారు హైకోర్టును అప్రోచ్ అయ్యారు, వారు ఈ ఇంట్రీమ్ ఆర్డర్ కానివ్వండి, అదేవిధంగా పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ కానివ్వండి, దేనికోసం తెచ్చుకున్నారు అనే దాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఒక్కసారి వివరాల్లో మొత్తం పూర్తి స్థాయిలో చూసుకుంటే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్. వీళ్ళని చాలామంది, కొన్ని లక్షల్లో జనాలందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. వారు ఏదైనా చేశారంటే ఇమీడియట్గా అరే నా ఫేవరెట్ స్టార్ నాగార్జున గారు చేశారు కదా, లేదంటే నాగార్జున గారు చెప్పారు కదా అని చెప్పేసి కొంతమంది ఈజీగా ఫాలో అవుతూ ఉంటారు. అదేవిధంగా అమితాబ్ బచ్చన్ కానివ్వండి, ఐశ్వర్య రాయ్ కానివ్వండి, అనిల్ కపూర్ కానివ్వండి, ఇలా ఏ సెలబ్రిటీస్ అయినా, క్రికెట్ స్టార్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా, ఎవరైనా సరే వారికి సంబంధించిన ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వారందరూ కూడా వారిని ఫాలో అవుతూ ఉంటారు. అయితే వీళ్ళ ఇమేజ్ని యూజ్ చేసుకొని ఆర్టికల్ 21ని మిస్యూజ్ చేస్తున్నారు. అంటే మా యొక్క ప్రైవసీ, అంటే పర్సనాలిటీ రైట్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. అంటే మన ఇండివిజువాలిటీ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, సొసైటీలో మాకు చెడు నేమ్ రావడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యారు. ఎందుకు అయ్యారంటే, కొన్ని గేమ్ యాప్స్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిపే దాంట్లో కానివ్వండి, అదేవిధంగా కొన్ని ఏవైతే సైట్స్ ఉంటాయో పిచ్చి పిచ్చి సైట్స్, అలాంటి వాటిలలో కూడా మధ్యలో వీరికి సంబంధించిన యాడ్స్ అనేవి ప్రమోట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సిగరెట్ కానివ్వండి, గుట్కా కానివ్వండి, తర్వాత కొన్ని సందర్భాలలో కాండమ్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి వారు ఎలాంటి సమ్మతి తెలపకముందే, అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకముందే వారి ఇమేజెస్ని, వాళ్ళ వాయిస్ని, అదేవిధంగా వాళ్ళ మేనరిజాన్ని, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు నాగార్జున గారికి అని చెప్పేసి ఒక స్టైల్ ఉంటుంది, అదేవిధంగా అమితాబ్ బచ్చన్కి ఒక స్టైల్ ఉంటుంది, ఐశ్వర్య రాయ్కి ఒక స్టైల్ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మేనరిజంతో పాటు వాళ్ళ వాయిస్ని, వాళ్ళ స్టైల్ని, ఎవ్రీథింగ్ కూడా ఏఐ త్రూ ఇమేజ్ని క్రియేట్ చేసి మేము అంగీకరించని యాడ్స్లలో కూడా మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా చూపిస్తూ మా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు అని చెప్పేసి వారు ఢిల్లీలోని హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అని జరిగిన తర్వాత వీళ్ళు ఎవిడెన్సెస్ కూడా సబ్మిట్ చేశారు. ఏ సైట్స్ ఉన్నాయో, వెబ్సైట్స్ కానివ్వండి, తర్వాత ఏదైతే యూట్యూబ్స్లలో కానివ్వండి యాడ్స్, కొన్ని పిచ్చి పిచ్చి దాంట్లో ఎందులోనైతే పెట్టారో అవన్నీ కూడా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వారు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా కోర్టు కూడా దాన్ని పరిశీలించేసి ఆర్టికల్ 21 ఉంది కాబట్టి దాని ప్రకారంగానే దాన్ని నిర్ణయం తీసేసుకొని వారికి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి అనిల్ కపూర్ కానివ్వండి, అదేవిధంగా నాగార్జున కానివ్వండి, పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తీసుకొచ్చుకోవడం జరిగింది. అంటే దీని సారాంశం ఏంటంటే, వారు ఎప్పటి వరకు వారి సమ్మతి లేనిది, వారి పర్మిషన్ లేనిది, వారికి సంబంధించిన ఇమేజెస్ కానివ్వండి, అదేవిధంగా వాయిస్ కానివ్వండి, వాళ్ళ మేనరిజం కానివ్వండి, వాళ్ళ స్టైల్ కానివ్వండి, ఏదైనా సరే వారు పర్మిషన్ ఇవ్వకుండా యూజ్ చేయడానికి లేదు. అది వాళ్ళు బ్రతుకున్నంత కాలం. ఇంకా ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు కనుక ఇన్ ఫ్యూచర్లో లేకపోతే మరి అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా దాని మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి. జనవరి, ఇంకా నెక్స్ట్ 2026 జనవరిలో దీనిపైన పూర్తిగా సమగ్రంగా ఒక ఆర్డర్ అయితే రావడానికి ఉంది. కొన్ని గైడ్లైన్స్ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి కోర్టులో ఉన్న ఎవరైతే మన జడ్జెస్ ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకని వీళ్ళంతా కూడా ఇక్కడ కాకుండా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది పిటిషన్ అని అంటే, అక్కడ స్పెషల్గా ఒక డివిజన్ బెంచ్ అనేది ఉంది. అందుకోసం అని చెప్పేసి వారు దీనిపైన ట్రేడ్ మార్క్స్కి సంబంధించింది కానివ్వండి, యాడ్స్కి సంబంధించింది కానివ్వండి, ప్రమోషన్స్కి సంబంధించింది ప్రత్యేకంగా ఒక డివిజనే ఉంది. వాళ్ళు వెళ్ళి వారికి సంబంధించిన దానిపైన వాళ్ళు కనుక వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చెప్తే దాని మీద చర్చ అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఐశ్వర్య రాయ్, అదేవిధంగా అమితాబ్ బచ్చన్ వాళ్ళు ఇంట్రీమ్ ఆర్డర్ అనేది తెచ్చుకోవడం జరిగింది. అంటే మమ్మల్ని, మా పర్సనాలిటీని వాళ్ళు యూజ్ చేస్తున్నారు, మా పర్సనాలిటీ రైట్స్ అనేవి దెబ్బతింటూ ఉన్నాయి, కాబట్టి మాకు ఇది రాకుండా మీరు నా ఇమేజెస్ కానివ్వండి ఇవన్నీ వాడొద్దు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చుకోవడం జరిగింది ఇంట్రీమ్ ఆర్డర్ అనేది. ఇలాంటివన్నీ సెలబ్రిటీసే కాకుండా ఎవరైతే క్రికెట్ స్టార్స్ అయినా కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటివి ఉన్నప్పుడు కోర్టులో ఒక ఎవిడెన్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఎలాంటి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, మిమ్మల్ని ఎలాంటి వాటిలలో ఇన్వాల్వ్ చేస్తున్నారు,
అక్కడ మీరు ప్రజెంట్ చేశారా లేదంటే ఏఐని క్రియేట్ చేశారా, మీ పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా కోర్టులో మీరు ఎవిడెన్సెస్ అన్నింటిని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. 1957 కాపీరైట్ యాక్ట్, అదేవిధంగా 1999 ట్రేడ్ మార్క్ యాక్ట్, ఇంకా ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారంగా ఏం సెక్షన్లు ఉంటాయి, ఏం సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి, క్రిమినల్ ఎఫెన్స్ ఏమైనా ఉందా అనేది దాని మీద బేస్ చేసుకొని వారికి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చెప్పినా కూడా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళు, ఇంకా మీదట నాగార్జున గారిది కానివ్వండి, ఐశ్వర్య రాయ్ కానివ్వండి, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, ఏదైతే అనిల్ కపూర్ గారు ఉన్నారో వారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరైతే వీళ్ళకి సంబంధించిన ఇమేజెస్ ఇవన్నీ వాడారు, ఒకవేళ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అంటే వారు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా వారు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఎక్కువగా అయితే వాళ్ళకి ఫైన్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఒక సెలబ్రిటీ ఫిగర్స్, ఐకాన్స్, అంటే వాళ్ళని కొన్ని లక్షల్లో జనాలు ఫాలో అవుతూ ఉంటారు. అలాంటిది వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు మోసం చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది వాళ్ళకి. కాబట్టి వారికి పర్మిషన్ లేకుండా కనుక కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ని ధిక్కరించి వాళ్ళు కనుక ఏదైనా వితౌట్ ఇంటిమేషన్ కనుక ఎవరైనా యాప్స్లలో కానివ్వండి, లేదు అనుకుంటే గేమ్స్లలో కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, గుట్కా కానివ్వండి, కాండమ్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి ఒకవేళ యూజ్ చేసినట్టయితే వీళ్ళ ఇమేజెస్ని వాళ్ళు ఖచ్చితంగా పనిష్మెంట్కి అర్హులు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో మనకు చూస్తున్నాం కదా, అన్ని స్కామ్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. దాని ప్రకారంగానే వీళ్ళు ఎలా వాళ్ళ డబ్బులు సంపాదించాలి, ఎలా డబ్బులు తీసుకోవాలి, వాళ్ళని ఎలా నమ్మించాలి అన్న దాంట్లో ఇలా ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో, పొలిటీషియన్స్ ఉంటారో, క్రికెట్ స్టార్స్ ఉంటారో, వీళ్ళందరూ ఇమేజెస్ని కానివ్వండి, వాళ్ళ మేనరిజాన్ని కానివ్వండి యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కోర్టుని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ప్రతి స్టేట్లో ఉన్న హైకోర్టులలో ఇలాంటి డివిజన్ బెంచ్ ఒకటి ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో మాత్రము కోర్టులు దిశగా ఆలోచించడం జరుగుతుంది. ఒకవేళ వస్తే కనుక వాళ్ళు ఎక్కడో ఉన్న ప్లేస్ నుంచి కాకుండా ఎవరి ప్లేస్లలో వాళ్ళు వెళ్ళేసి వాళ్ళు ఖచ్చితంగా పిటిషన్ దాఖలు చేసుకొని నా పరువు పోతుంది, నా ఇమేజెస్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవడానికి అన్ని రకాల ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూసారు కదా, వాళ్ళు ఎక్కడున్నా సరే ఇది ఎందుకు ఢిల్లీ హైకోర్టుకే వెళ్తున్నారు అని అంటే అక్కడ డివిజన్ బెంచ్ సపరేట్గా ఉంది. దాంతోపాటు అక్కడ కనుక ఒక ఆర్డర్ పాస్ అయ్యింది అంటే అది ఇండియా లెవెల్లో అన్ని స్టేట్స్లలో కూడా అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అక్కడికి వీళ్ళు సెలబ్రిటీస్ వెళ్ళి వాళ్ళైతే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఇంట్రీమ్ ఆర్డర్ కానివ్వండి, అదేవిధంగా ఇంజంక్షన్ ఆర్డర్ కానివ్వండి, అంటే పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ కానివ్వండి, ఇవన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పిన సెలబ్రిటీస్కి సంబంధించిన ఇమేజెస్ కానివ్వండి, దేన్ని కూడా మీరు ఏఐ త్రూ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఆయననైతే చాలా ఇమేజెస్ ఏఐ రూపంగా తయారు చేసేసి చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నట్టు అలాంటివన్నీ చేస్తున్నారు కదా. ఒకవేళ కోర్టు కనుక సివియర్గా దీనిపైన జనవరిలో మంచి ఆర్డర్ అనేది పాస్ చేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అంటే మనం జైలు శిక్ష అనుభవించక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా ఐకాన్స్, అంటే పొలిటీషియన్, అంటే అతను ఒక ప్రధానమంత్రి, ఆయన ఇమేజ్ని యూజ్ చేసి ఏదో పిచ్చి పిచ్చి భాష మాట్లాడుతూ పిచ్చి పిచ్చి లాంగ్వేజ్ యూజ్ చేస్తూ అబ్యూజ్డ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఐపీ నెంబర్ కానివ్వండి, లేదంటే ఎక్కడి నుంచి అప్లోడ్ అయ్యింది ఏంటిది అని చెప్పేసి చూసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2000 ప్రకారంగా 66 కానివ్వండి, 66B కానివ్వండి, 67 కానివ్వండి, 67A కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఇంకా దీంట్లో క్రిమినల్ కేసులు కూడా ఉంటాయి. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారమే కాకుండా క్రిమినల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు 5 to 7 years కానివ్వండి, 3 years కానివ్వండి, ఇలా జైలు శిక్షతో పాటు ఫైన్ పడే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి సెలబ్రిటీస్కి సంబంధించిన మేనేజర్ని కానివ్వండి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు యూజ్ చేయకపోవడమే అన్ని రకాల శ్రేయస్కరం. ఎందుకంటే వారు కోర్టును అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఒకరి తర్వాత ఒకరు. అందుకోసం అని చెప్పేసి మీరు జాగ్రత్త పడితే అన్ని రకాలుగా మనం హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇదంతా కూడా మనం ఓవరాల్గా చూసేసుకుంటే కోర్టులు ఎప్పటికప్పుడు కూడా దీనిపైన సమీక్షంగా చర్చలు జరపడం జరుగుతుంది. దాంతోపాటు ఏం జరుగుతుంది ఏంటిది అని చెప్పేసి ఇలాంటివన్నీ ఎక్కువగా ఫైల్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైతే స్కామర్స్ ఉంటారో వాళ్ళపైన కూడా దృష్టి పెట్టడం కాకుండా ఇవన్నీ కూడా సపరేట్గా స్టేట్స్లలో కూడా డివిజన్ బెంచెస్ని సపరేట్గా ఏర్పాటు చేయాలనుకున్నారు. కాబట్టి వారికి అంటూ ఎవరికైనా సరే ఆర్టికల్ 21 ప్రకారంగా పర్సనాలిటీ యాక్ట్ కింద ఏదంటే రైట్స్ ఉంటాయి వాళ్ళకు. పర్సనాలిటీ యాక్ట్ నా మేనరిజం నాది, నా స్టైల్ నాది, నా వాయిస్ నాది, నా ఇమేజ్ నాది. సో ఇదంతా కూడా నాకు మాత్రమే స్వంతం. నాకు పర్మిషన్ లేకుండా వాళ్ళు యూజ్ చేశారు అంటే వాళ్ళు పనిషబులే. ఇలాగే కోర్టు దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇమేజెస్ వాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించే ప్రయత్నం చేయండి. మీకు కనుక ఏమైనా లీగల్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. దానిపైన నేను పూర్తి సమాచారం అందిస్తూ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.